Hi students, welcome to current affairs. Very important practice bit సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ లేని యొక్క ఎగ్జామ్ ఉండదు సార్. ఇంత చదివింది ముఖ్యంగా సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. డిఫిటివ్ ఎగ్జామ్ కానీ, ఏపీ డిఎస్సి కానీ, ఏపీ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, తెలంగాణలో గ్రూప్ 1 అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ ఎన్ఎఫ్ఐ విధంగా ఒక ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇవి. ఇంత చదువుతున్న ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వంటే ఒక విజేతగా నిలబడగలగాలి సార్. ఇక్కడ ఇంపార్టెంట్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ సార్ ఇవి, ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్ ఇవి. ఒక 2024 సంబంధించిన యొక్క టాప్ కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ సార్. ఇవే సార్ రేపు ఎగ్జామ్లో అడుగుతున్న యొక్క ప్రధాన అంశాలు. మ్యాక్సిమం అన్ని అంశాలు ఇందులో కవర్ అవుతాయి సార్. థియరీ చాలా చదువుతాం సార్. థియరీ ఎక్కడి నుంచి ఏ బిట్ వస్తుందో చెప్పలేం, కానీ ఇవి మాత్రం గ్యారంటీ రేపు ఎక్స్పెక్టెడ్గా వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ రాస్తారు. ఈ అవకాశం సార్. గురు ఘాసీదాస్ తైమూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ పార్క్ ఏ స్టేట్లో ఉంది అడుగుతుంది. అస్సాంలో సార్. ఇక్కడ మానస వన్యమృగ టైగర్ సంరక్షణ కేంద్రం ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ ఖడ్గ మృగాలకి ప్రసిద్ధిగాంచింది. ఉత్తరాఖండ్ సార్. ఇది జిమ్మీ కార్బెట్. ఈ జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ సార్ ఉత్తరాఖండ్. ఈ భారతదేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం సార్. ఇది ఒక జింకల వేటగాడి పేరు మీద నిర్మించింది సార్. ఇక్కడ ఇండియాలో తొలి టైగర్ సంరక్షణ కేంద్రం అంటే కర్ణాటకలో బందీపూర్ మైసూర్ అండి. ఇండియాలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. ఉత్తరాఖండ్లో నైనిటాల్ ప్రాంతంలో ఉంటుంది సార్. ఛత్తీస్గఢ్ సార్. ఇది ఈ ఛత్తీస్గఢ్ సార్. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ గురు ఘాసీదాస్ తైమూర్ పింగ్లా యొక్క టైగర్ రిజర్వ్ సెంటర్. ఇది సార్ ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఈ టైపులో మనకు అవగాహన ఉండాలి సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఇండియాలో టోటల్ టైగర్స్ 55 టైగర్ సంరక్షణ కేంద్రాలు సార్. 54ది రాణి దుర్గావతి. ఈ రాణి దుర్గావతి సార్. ఇది 54ది మధ్యప్రదేశ్లో ఉంది సార్. ఇక్కడ ఇండియాలో మోస్ట్లీ టైగర్ రిజర్వ్ సెంటర్స్ హ్యావింగ్ ఇక్కడ స్టేట్ కూడా మధ్యప్రదేశ్ సార్. 55ది దూలాపూర్. ఈ దూలాపూర్ సార్ ఇక్కడ కవ్వాలి. ఈ దూలాపూర్ కవ్వాలి సార్. ఇక్కడ 55ది ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సార్. ఇక్కడ నుంచి గ్యారెంటీ ఒక బిట్ అడతారు సార్. ఇండియాలో టోటల్ ఇక్కడ 55 టైగర్ రిజర్వ్ సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో 43 ఇక్కడ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో వీటికి చోటు కల్పించింది. 43 మైదాన్ ప్రాంతం. ఇండియాలో 85 రామ్సార్ సైట్స్ 85 రామ్సార్ సైట్లు సర్వి చిత్తడి ప్రాంతాలకు ఉన్నాయి. ఇందులో 85ది తవా సార్. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది. మరి అంటే కంజార్ సార్. ఇక్కడ ఇక్కడ తమిళనాడులో ఉంది. మొత్తం తమిళనాడులో 18 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి రామ్సార్ సైట్లో. అత్యధికంగా రామ్సార్ సైట్లు కలిగిన రాష్ట్రం తమిళనాడు 18 ఉన్నాయండి. ఓకే. ఆ తర్వాత యూపీ 10 ఉన్నాయండి. ఇక్కడ ఇట్లో గ్యారెంటీ ఒక బిట్ పోటీ పరీక్షల్లో
ఉంటుంది సార్ ఇక్కడ. ఇక్కడ నుంచి గ్యారంటీగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది ప్రధానంగా ఈ యొక్క ఏరియా నుండి. మరొకటి సార్, ఐక్యరాజ్య సమితి మన ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ భాగస్వామ్యంతో ది క్లాక్ ధాన్యం ఏటీఎం అన్నపూర్తిని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ది క్లాక్ ధాన్యం ఏటీఎం అన్నపూర్తిని ప్రారంభించిన యొక్క రాష్ట్రం సార్ ఇది. ఏ స్టేట్ సార్ ఇది? ఒడిశా రాష్ట్రం అండి ఇది. ఈ మధ్యనే మహిళా సాధికారత కోసం ఒక సుభద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన స్టేటు ఒడిశా రాష్ట్రం అండి. ఈ మధ్య సార్ ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 15 నాడు సార్ గుడివాడ ప్రాంతంలో సార్ అన్న క్యాంటీన్లను సార్ ఇక్కడ అన్న క్యాంటీన్లను మరి ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ రీసెంట్లీ. ఈ మధ్య రాజస్థాన్ సార్ ఇక్కడ 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రద్దు అనే ఒక ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేవు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కూడా రాజస్థాన్ స్టేట్ సార్. మధ్య కేరళ సార్ ఇక్కడ శారదా మురళీధరన్ సార్ ఇక్కడ. ఎవరు సార్ శారదా మురళీధరన్ అంటే ప్రజెంట్లీ కేరళ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా నియమితులైంది. ఈమె కంటే ముందు ఈమె హస్బెండ్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఆమె తర్వాత ఈమె బాధ్యతలు తీసుకుంది సార్ ఇక్కడ ప్రధానంగా. మరో అంశం సార్, బంగ్లా అంటే 2024 సంవత్సరం సార్ ఇక్కడ ఆగస్టు నుండి బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, లూటీలు జరిగాయి. అక్కడ బంగ్లా ప్రధాని వచ్చి షేక్ హసీనా మన దగ్గర ఉండిపోయింది, తాత్కాలిక ప్రధానికి ఏర్పడ్డారు, తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఏర్పడింది మహమ్మద్ యూనస్ నాయకత్వంలో. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లా సరిహద్దుల్లో పరిస్థితుల్ని సమీక్షించడానికి భారత ప్రభుత్వం 5 సభ్యుల యొక్క కమిటీ నియమించింది. ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే రవి గాంధీని నియమించారు. రవి గాంధీ ప్రముఖ ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఈయన సార్ ఇక్కడ రాజీవ్ గబ్బా మాజీ హోంశాఖ కార్యదర్శి, ఉషా తారోట్ రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ సార్. ఆన్సర్ రవి గాంధీ ఇక్కడ ఆన్సర్ అండి ప్రధానంగా సార్. శ్రీలంకలో ప్రారంభమైన భారత్ శ్రీలంకల మధ్య సార్ ఇక్కడ ఆగస్టు 12 నుండి సార్ ఇక్కడ ఆగస్టు 20 వరకు భారత్ శ్రీలంక దేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం కోసం ఆపరేషన్ మైత్రి అనే పేరుతో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఇది 10వ ఎడిషన్ సార్ ఇక్కడ మైత్రి అనే పేరుతో నిర్వహించారు. సూర్యకిరణ్ అంటే ఇండియా నేపాల్ మధ్య జరుగుతున్న యొక్క సైనిక విన్యాసాలు. అంటే మిత్రశక్తి అంటే ఇండియా సార్ ఇక్కడ ఇండోనేషియా మధ్య జరుగుతున్న ఇవి ఏంటి సార్ అంటే మనకి ఇవి నావీ విన్యాసాలు. జిమ్మిక్స్ అంటే ఇండియా జపాన్ మధ్య జరుగుతున్న యొక్క నావీ విన్యాసాలు సార్. ఇక్కడ అంటే ఆపరేషన్స్ నుంచి ఈ ఆపరేషన్ ఏ 2 దేశాల మధ్య జరిగింది, ఈ ఆపరేషన్లో పాల్గొనే యొక్క దేశాలు ఏంటివి, ఈ ఆపరేషన్ ఎక్కడ నిర్వహించారు, ఈ టైప్లో రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి పోటీ పరీక్షల్లో మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుంచి ఉంటుంది సార్. సార్ ఒక 1993లో ఈ భారతదేశంలో ఏనుగుల సంరక్షణ చట్టం వచ్చింది సార్. ఇక్కడ మరి ఆగస్టు 12 అంతర్జాతీయ ఏనుగుల సంరక్షణ రోజు. 1000 ఏనుగుల దేశం అంటే లావోస్ కంట్రీ సార్. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్ దేశం సార్. అది ది ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్ కంట్రీ సార్. ఇండియాలో బిఎస్పి పార్టీ సింబల్ సార్ ఇక్కడ ఏనుగే. భారత రాజ్యాంగాన్ని సార్ ఇక్కడ రాజ్యాంగాన్ని కూడా ఏనుగుతో పోల్చారు. అమెరికాలో సార్ ఇక్కడ రిపబ్లికన్ పార్టీ సింబల్ కూడా ఇక్కడ ఏనుగు సార్. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ సింబల్. మరి
ఈ టైప్లో మనకు అవగాహన ఉండాలి సార్. ఇక్కడ కొన్ని సందర్భంలో డేట్ల నుండి అడుగుతున్నాడు. ఇదే ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన రోజు. అంతర్జాతీయ యువజన రోజు కూడా ఆగస్టు 12. అంతర్జాతీయ స్థాయిలో ఏనుగుల సంరక్షించే రోజు కూడా ఆగస్టు 12. జాతీయ యువజన రోజు అంటే జనవరి 12 సార్. ఈ లెవెల్లో పోటీ పరీక్షలు మనకి గుర్తుకు రావాలి సార్. ఒక 2024 ఆగస్టు 24 నాడు సార్ ఇక్కడ రామ్సార్ సైట్. ఏంటి సార్ అంటే 1971లో సార్ ఇక్కడ కాస్పియన్, ఈ కాస్పియన్ సముద్రం దగ్గర సార్ ఇక్కడ ఈ కాస్పియన్ సముద్రం దగ్గర అంటే రామ్సార్ అనేక ప్రాంతంలో చిత్తడి నేలల పరిరక్షణ పైన ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. చిత్తడి నేలలు కాపాడుకోవాలి, చిత్తడి నేలల్ని ఇక్కడ పరిరక్షించాలని సదస్సు జరిగింది. అందుకే 1972 నుండి ఈ యొక్క ఫిబ్రవరి సార్ ఇక్కడ 2nd అంతర్జాతీయ చిత్తడి నేలల రోజుగా పిలుస్తున్నాం. ఇండియా నుండి ఇప్పటికీ 85 ప్రాంతాలు సార్ ఇక్కడ 85 ప్రాంతాలని చిత్తడి ప్రాంతాలు గుర్తించారు. రామ్సార్ సైట్స్లో చోటు లభించింది. ఇండియా నుండి 18 మాత్రం ఇక్కడ తమిళనాడులో ఉన్నాయి, 10 మాత్రం తర్వాత హైయెస్ట్ యూపీలో ఉన్నాయి సార్ ఇక్కడ. మరి మధ్య సార్ ఇక్కడ అంటే నంజారాయన్ పక్షుల అభయారణ్య కేంద్రం, కజువేలి అంటే సార్ ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ప్రధానంగా అంటే ఏంటి సార్ అంటే మరొక అంశం సార్ ఇక్కడ ఓకే అంటే నంజారాయన్, కజువేలి, తవా ఈ 2 తమిళనాడులో ఉంటే తవా మాత్రం మధ్యప్రదేశ్లో ఉన్న సార్ ఇక్కడ. ఈ మధ్యనే ఏ ప్రాంతాలని చిత్తడి ప్రాంతాలు గుర్తించారంటే నంజారాయన్ను, కజువేలి పక్షుల అభయారణ్య కేంద్రం, తవా రిజర్వాయర్ సార్ ఇక్కడ. ఏబిసి అంటే ఇక్కడ ఏబిసి ఇవి అన్నీ సరైనవే సార్ ఇక్కడ. ఇవి లేటెస్ట్ రేపు కరెంట్ అఫైర్స్ నుంచి గ్యారంటీగా ఈ ఏరియా నుంచి అడుగుతాడు. 83 సార్ ఇక్కడ నంజారాయన్, 84 కజువేలి, 85 తవా రిజర్వాయర్ సెంటర్ సార్. ఇది తవా సార్ ఇక్కడ ఓకే. మరొకటి సార్ ఇక్కడ ఓకే. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పర్యావరణ అటవీక శాఖ మంత్రి సార్ ఇక్కడ. తమిళనాడులో నంజారాయన్ పక్షుల అభయారణ్యం, కజువేలి పక్షుల అభయారణ్యం ఈ రెండింటిని తవా ఈ చోటు లభించిందని కూడా రామ్సార్ సైట్స్ అని కూడా వీటిని పిలుస్తారు సార్ ఇక్కడ ఓకే. ఇండియాలో మొత్తం రామ్సార్ సైట్స్లు ఎన్నిటికి రామ్సార్ సైట్లో చోటు లభించిందంటే 80 చిత్తడి ప్రాంతాలకి అత్యధికంగా రామ్సార్ సైట్లు కలిగిన రాష్ట్రం అంటే తమిళనాడు 18 ఉన్నాయి. ఓకే, యూపీ మాత్రం ఇక్కడ 10 ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఏ టైపులో అడిగినా కూడా మీరు ఈజీగా ఈ ఏరియా నుండి ప్రధానంగా మీరు ఇక్కడ యాడ్ చేయాలి సార్ ఓకే. మాజీ భారత గోల్ కీపర్ సార్ ఇక్కడ పిఆర్ సుజేష్ సార్ ఇక్కడ జాతీయ సీనియర్ పురుషుల హాకీ గోల్ కీపర్ సార్. రీసెంట్లీ రిటైర్ అయ్యారు. ఈయన యొక్క జెర్సీ నెంబర్ అడుగుతున్నాడు సార్. ఈయన జెర్సీ నెంబర్ 16వ నెంబర్ సార్. ఈయన యొక్క జెర్సీ నెంబర్. ఈయన కేరళ రాష్ట్రం సార్ ఇక్కడ. మన ఒలింపిక్స్లో ఇండియా హాకీ టీంకి సిల్వర్ అంటే కాంస్యం వచ్చిన తర్వాత ఈయన రిటైర్మెంట్ ప్రకటించారు ఓకే. అదేవిధంగా సార్ ఇక్కడ ఈయన జూనియర్ సార్ ఇక్కడ జూనియర్ హాకీ ఈయన టీంకు కోచర్గా ఉన్న వ్యక్తి పిఆర్ శ్రీజేష్ సార్ ఇక్కడ ప్రధానంగా ఓకే. థాయిలాండ్ సార్ ఇది ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రధానమైన కంట్రీ థాయిలాండ్ సార్. ఇది అత్యంత పిన్న వయసు కూడా అయినా థాయిలాండ్లో చిన్న వయసులో ప్రధానికి ఎన్నికైన యొక్క లేడీస్ సార్ ఇక్కడ ఎవరు సార్ అంటే పెంటోంగ్ గాటర్న్ షినావరత్. పెంటోమ్ అంటే గాటర్న్ షినావ్రత్ సార్ ఇక్కడ. పెంటోమ్ గాటర్న్ షినావ్రత్ థాయిలాండ్ ప్రధాని సార్. రీసెంట్లీ ఎన్నిక కావడం జరిగింది సార్.
వీళ్ళ తండ్రి కొన్ని తీసుకునే యొక్క నిర్ణయాలకు జాతికి క్షమాపణ చెప్పి అది ప్రజలకు వ్యతిరేకంగా చెప్పి ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆయన ప్లేస్లో ఈమె రావడం జరిగింది సార్. ఇక్కడ తమిళనాడు మాజీ సీఎం సార్ ఇక్కడ కలంజర్ ముత్తువేల్ కరుణానిధి సార్. కేఎం కరుణానిధి జయంతి సందర్భంగా 100 రూపాయల నాణాన్ని ఆవిష్కరించారు. రాజునాథ్ సింగ్ సార్ ఇక్కడ ఈ రాజునాథ్ సింగ్ సార్ ఇక్కడ ఏ రాజకీయ నాయకుని పేరు మీద 2024లో 100 రూపాయల యొక్క నాణాన్ని ఇక్కడ అంటే రిలీజ్ చేయడం జరిగింది సార్. అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఈయన కరుణానిధి సార్ ఇక్కడ ప్రముఖ వ్యక్తి కరుణానిధి. డి అంటే డిఎంకే పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యుడు కూడా కరుణానిధి. ఆయన కొడుకు స్టాలిన్ ఈరోజు ఆయన అంటే సీఎంగా కొనసాగుతున్న సంఘటన సార్. సార్ ఏ దేశం తన మొదటిలో ఎర్త్ ఆర్బిట్ సింథటిక్ అపర్చర్ రాడర్ ఎర్త్ ఆర్బిట్ సింథటిక్ రాడర్ అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలో పంపిస్తారంటే ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్. ఇక్కడ వీళ్ళు ఓన్లీ సొంతంగా ఒక ఉపగ్రహాన్ని స్పేస్లోనే కాదు, వీళ్ళు ఏం సార్ అంటే ప్రోబ్ హోప్ గతంలో ప్రోబ్ హోప్ అనే యొక్క ల్యాండర్ను కూడా వీళ్ళు అంగారక గ్రహం సార్. ఇక్కడ అంగారక ఓకే గ్రహం వద్దకి పంపించారు. ఇండియా తర్వాత ఆసియా ఖండం నుండి అంగారక గ్రహం మీద వాతావరణం అధ్యయనం కోసం ఒక ల్యాండర్ను పంపిన యొక్క దేశం కూడా ఈ దేశమే సార్. ఇక్కడ దీని తర్వాతనే మనకు చైనా కూడా పంపించింది సార్. ఇది ఈ మధ్యనే ఒక అంటే సార్ సింథటిక్ అపర్చర్ రాడర్ను అంటే పంపింది కూడా ఇక్కడ అంటే ఎవరు సార్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారండి రీసెంట్లీ ఇక్కడ ప్రధానంగా. ఓకే 12 జల విద్యుత్ ప్రాజెక్టుల నుండి 251 మెగావాట్ల విద్యుత్ అదనపు ఎగుమతి భారతదేశం నుండి ఏ దేశం పంపడానికి ఒప్పందాన్ని అంగీకరించింది? భారతదేశానికి. ఓకే ఏ దేశం అండి? నేపాల్ కంట్రీ సార్. ఇక్కడ ఆన్సర్ ఇండియాకి సార్. ఇక్కడ అంటే ఇండియాకి జల విద్యుత్ ఇది నేపాల్ భూటాన్ ఈ దేశాల నుండి జల విద్యుత్ ఇక్కడ దిగుమతి అవుతుంది. అత్యధికంగా జల విద్యుత్తును మన ఇండియా నేపాల్ నుండి దిగుమతి చేసుకుంటున్న సంఘటన సార్. ప్రపంచంలో అత్యధికంగా రష్యా నుండి మన ఇండియా 42% ఏబో చమురును ఇండియా అత్యధికంగా రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంటే అత్యధికంగా జల విద్యుత్ మనకిది నేపాల్ నుండి దిగుమతి కోసం ఇండియా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమైన అంశాలపై ఆగస్టు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే చంద్రయాన్ 3 ల్యాండింగ్ జ్ఞాపకార్థం రోజు జాతీయ అంతరిక్ష దినం సార్. ఇక్కడ ఏప్రిల్ 12 అంటే అంతర్జాతీయ అంతరిక్షం రోజు. యూరి గగరిన్ సార్. ఇక్కడ యూరి గగరిన్ అంతరిక్షంలోకి అడుగుపెట్టిన యొక్క ఇయర్ సార్. ఇది ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ రోజు. సివి రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన యొక్క రోజు ఇది ఫిబ్రవరి 28 సార్. ఇక్కడ అందుకు గాను ఈయనకి 1930 సార్ ఇక్కడ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1985 నుండి సార్ ఇక్కడ 86 నుండి జాతీయ సైన్స్ రోజును భారత ప్రభుత్వం గుర్తించింది సార్. ఆన్సర్ ఆగస్టు 23. ఎందుకు 2024 ఆగస్టు 23 నాడు చంద్రుని మీద చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన యొక్క రోజు. ఆ రోజును మనం ఇక్కడ జాతీయ స్పేస్ డేగా నిర్వహించుకుంటున్నాం. అదే రోజున ఇక్కడ సార్ శ్రీ విజ్ఞాన్ రత్న అవార్డులు కూడా సార్. ఓకే విజ్ఞాన్
రత్న అవార్డులు కూడా మన సైంటిస్టులకి ఇస్తున్నాం. జియో సైన్స్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు కూడా ప్రముఖులకి ఇస్తున్నాం సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరి మరొకటి సార్ ఇక్కడ స్పేస్ జోన్ ఇండియా ఏంటి సార్ ఇక్కడ 2024 సంవత్సరము ఆగస్టు 24 నాడు స్పేస్ జోన్ సంస్థ ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ఇక్కడ పంపించింది సార్ అంటే రూమీ 1 అనే యొక్క ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించిన యొక్క సంఘటన సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో ఇక్కడ నుంచి అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్ ఇది. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్, ఈ యొక్క సౌమ్య స్వామినాథన్ సంబంధించిన యొక్క బుక్కును ఎవరు రాశారు? ఈమె కరోనా కరోనా వైరస్కు సార్ ఇక్కడ వైరస్కు కోవిడ్ 19 అనే యొక్క పేరు పెట్టింది ఈమె సౌమ్య స్వామినాథన్. మన ఎంఎస్ స్వామినాథన్ యొక్క కూతురు సార్ ఈమె సౌమ్య స్వామినాథన్. ఎవరి యొక్క బుక్ రాసింది ఇక్కడ? కల్పనా శంకర, అనురాధ మాస్కరేనాసా, అల్పన కిలావాలా, ఇంగే సింగారియా, పాల్గుని నాయర్ అంటే కల్పనా శంకర్ ఈ నవల రాయడం జరిగింది. మన బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఈ పోటీ పరీక్షల్లో గ్యారంటీగా మనకి పోటీ పరీక్షల్లో బుక్స్ అండ్ ఆథర్స్ పైన అడిగే యొక్క అవకాశం సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయండి సార్. ఓకే, అంటే సార్ ఇక్కడ సప్లై అంటే సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ యొక్క అమెరికాకు సంబంధించిన సప్లై ఆఫ్ అంటే ఇక్కడ సార్ ఇక్కడ సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్లో ఏ దేశం ఇది భాగస్వామిగా మారింది అన్నప్పుడు రీసెంట్లీ ఇండియా అక్కడ అంటే అమెరికా సంబంధించిన యొక్క విభాగంలో ఇక్కడ సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ యొక్క విభాగం అమెరికాది. ఇందులో భారతదేశం 18వ దేశంగా ఇందులో ఇక్కడ మనం జాయిన్ అయిన సంఘటన. అమెరికా అంటే ఆ దేశాలు విదేశాలపై దాడులు చేస్తున్నప్పుడు సైన్యం కావాల్సినప్పుడు సాయం చేయడం చెప్పి ఆ భాగస్వామ్యంగా మారిన దేశం అంటే భారతదేశం సార్. ఇది సెక్యూరిటీ ఆఫ్ అంటే సప్లై అరేంజ్మెంట్ సార్. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా సృష్టించబడిన 5 జిల్లాలో క్రింది వాటిలో ఏది కాదు? ఓకే, జన్స్కర్ న్యూ జిల్లానే, ద్రాస్ కొత్త జిల్లానే, నూబ్రా న్యూ జిల్లా. జన్స్కర్, ద్రాస్, నూబ్రా అంటే చాంగ్తాంగ్ అనే హెమిస్ మాత్రం కాదు. ఇది సంబంధం లేదు సార్. ఇది ఇక్కడ కొత్తగా సార్ ఇక్కడ ఒకే 5 జిల్లాలు ఇక్కడ ఏర్పడినాయి సార్. ఇక్కడ ప్రధానంగా ఒక రైల్వే బోర్డుకు చైర్మన్గా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన మొట్టమొదటి ఇక్కడ ఒక దళితుడు సార్. ఇక్కడ ఇతను ఇవాళ సమాచార చట్టానికి దళితుడే ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా రైల్వే బోర్డుకు చైర్మన్గా ఎవరు సార్? సతీష్ కుమార్ నియమితులయ్యారు. జయవర్మ సిన్హా బిఫోర్ ఈయనకంటే ముందు రైల్వే బోర్డు యొక్క చైర్మన్ సతీష్ కుమార్ సార్. ఇక్కడ ఆన్సర్ ప్రముఖుల నియామకాల నుండి పోటీ పరీక్షల్లో తప్పకుండా అడుగుతాడు సార్. ఎంత చదివింది ఇక్కడ ముఖ్యంగా సార్ క్వశ్చన్ అడిగే విధానం మనకి ఇక్కడ అర్థం కావాలి. ఏ టైపులో అడుగుతున్నాడు, ఏ లెవెల్లో మనకు అడుగుతున్నాడు, మనం ఎలా ఇంకా ముందుకెళ్ళాలి, ఈ అంశాలపైన మీరు ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయండి సార్. వీటిపైన ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా
రేపు డిసెంబర్లో ఎవరు ఇక్కడ బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటే ఈయన జై షా సార్, అమిత్ షా కొడుకు 1909 అంటే జూన్ 15న ఐసీసీ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇది ఏర్పడింది. దుబాయ్లో ఉన్నది సార్. ఇక్కడ మనటి వరకు గ్రేగ్ బార్లేక్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి ఈయన చైర్మన్గా కొనసాగిన యొక్క పర్సన్ సార్. ప్రజెంట్లీ మాత్రం జై షా. ఈ అంశాలపైన రేపు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ పోటీ పరీక్షల్లో ఇక్కడ సార్. ఓకే సార్, ఇక్కడ రక్షణ శాఖ 73,000 అంటే సార్ ఇక్కడ 73,000 పైగా 837 కోట్ల విలువైన యొక్క అస్సాం ఆటోమేటిక్ అంటే అసాల్ట్ రైఫిల్స్ని అక్కడ ఎక్కడి నుండి కొనుగోలుకు వచ్చేయడం కోసం ఇండియా ఒప్పందాన్ని అంగీకరించింది. స్వీడనా, రష్యానా, జర్మనీనా, ఇజ్రాయెల్ అంటే అమెరికా దేశం నుండి ఓకే ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్స్ సార్ ఇది అమెరికా నుండి 837 కోట్ల రూపాయలతో కొనుగోలు కోసం ఇండియా ఒప్పందాన్ని అంగీకరించింది. ఇదే కాదు MQ-9B అనే డ్రోన్లు సార్. ఇక్కడ 31 డ్రోన్లు ఈ డ్రోన్ల కొనుగోలు కోసం కూడా ఇండియా ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క సంఘటన సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా ఇక్కడి నుంచి క్యాచ్ చేయాలి సార్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ యొక్క న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరండి ఇక్కడ? అతను బి శ్రీనివాసన్. గతంలో నళిని ప్రభాత్ ఉండే, ఈయన జేకే జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీగా రావడం జరిగింది. ఆయన ప్లేస్లో బి శ్రీనివాసన్ ఇక్కడ అంటే ఎన్ఎస్జి యొక్క సెక్రటరీ జనరల్ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డు కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఇది గతంలో 2008 నవంబర్ 26 నాడు ముంబైలో ఉగ్రవాదుల దాడిలో కీలకమైన పాత్ర పోషించిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలు మీరు క్యాచ్ చేయండి సార్. తప్పకుండా సార్ ఈ ఇయర్ నుంచి ప్రధాన మనకు అడిగే యొక్క అవకాశం ఉండదు సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలంటే కేవలం సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఒక థియరీ మాత్రమే ఇంపార్టెంట్గా సార్. ఆ థియరీలో ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రధానమైన యొక్క అంశాలు సార్ ఇవి. ఓకే, నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి ఉండాలి సార్. ఈ అవకాశం అనేది మళ్ళీ ఇక్కడ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి సార్. మీరు ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.